ప్రెజెంట్ అయితే నేను నా ఓన్ ల్యాండ్‌లో 1 ఎకర్‌లో చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ ల్యాండ్ కాకుండా మేము 20 ఏకర్స్‌లో కల్టివేట్ చేయిస్తున్నాము. ఓకే. ఇవాళ ఇక్కడ పెట్టిన మీటింగ్ ఏంటంటే 1,00,000 అనేటువంటి నంబర్ చాలా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీఎస్లో కూడా చాలా మందికి 1,00,000 రాదు. ఏ సాఫ్ట్వేర్ ఏ ఇంజనీర్ కొత్తగా జాయిన్ అయినా 25 నుంచి 40,000 మొదటి 3 ఏళ్ల వరకు తన శాలరీ పర్ మంత్. ఈ 1,00,000 రూపాయల నంబర్ చాలా మందికి అట్రాక్ట్ చేసి ఇక్కడ వచ్చారు. మీరు చెప్పిన లెక్క ప్రకారంగా ఈ 20 ఎకరాల్లో ఏ ఒక్క 40 డేస్ కన్నా 1 మంత్ తీసేశారు, 2 మంత్స్కైనా మీరు 1,00,000 చొప్పున 20 ఎకరాల నుంచి కనీసం మీరు ఒక 15 లక్షలు తీశారు. సందర్భాలు ఉన్నాయండి. ఎలా తీసాము అంటే ఫార్మర్ అక్కడ ఉండి చేస్తేనే. నేను సిటీలో కూర్చుంటాను, వర్క్ నలుగురిని పెడతాను, నేను వెళ్ళను, ఒక కెమెరా పెడతాను, చేస్తాను అనే దానికి నేను ముందుకు రాను, వద్దనే చెప్తాను వాళ్ళని. డబ్బులు ఏం లాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చుని ఇంట్రెస్ట్ బ్యాంకులో వేసుకోమని చెప్తాను. అది నేను సజెస్ట్ చేయను అసలుకి. మీరు ఏ పంట పెట్టారు? అది వానాకాలంలో, ఖరీఫ్ సీజన్లోనా, రబీ సీజన్లోనా, ఎండాకాలంలో? ఇప్పుడు నేను ఎక్కువ లీఫీస్ని ప్రిఫర్ చేస్తానండి. ఆల్మోస్ట్ లీఫీస్ మీద ఆ క్యాలిక్యులేషన్ అదైతే చెప్పారో అది తీయచ్చు, 100% తీయచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మా లక్ ఏంటంటే మాకు మార్కెటింగ్ ప్రాబ్లం లేదు అసలుకి. మేము ఉన్న ఏరియానే మాకు ఆల్మోస్ట్ ఒక 20 కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఒంటిమామిడి మార్కెట్ ఉంది, అల్వాల్ ఉంది, బోయిన్పల్లి ఉంది. అంటే మాకు అమ్ముకోవడం అనే సమస్య అయితే కాదు. ఇక్కడ ఆర్గానిక్ పండించి అంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే, ఇప్పుడు మేము ఎన్ని చేసినా కానీ ఆర్గానిక్ స్టోర్స్కి పంపిస్తాం. సిటీలో ఆల్మోస్ట్ మేము 7 స్టోర్స్ దాకా పంపిస్తాం వెజిటేబుల్స్ మా దగ్గర నుంచి. వాళ్ళు ఫార్మర్సే, మళ్ళీ ఆ స్టోర్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఫార్మర్సే. కానీ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే క్లైమేట్ అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి ప్రొడక్షన్ అనేది వాళ్ళకు కూడా ఇబ్బంది. సో అందుకని మేము 20 ఏకర్స్ అన్నాం కాబట్టి ఒకటే క్రాప్ వేయం అసలుకి. ఒక ఫార్మర్ 1 ఏకర్ ల్యాండ్ ఉందంటే ఒక 1/2 ఏకర్ కంపల్సరీగా త్రూ అవుట్ ద ఇయర్ టమాటా పెట్టమని చెప్తాం. వాళ్ళకున్న ల్యాండ్ బేస్ చేసుకుని. అట్లానే బెండ పెట్టమని చెప్తాం. బెండ ఆల్టర్నేట్ ఇన్కమ్ వస్తుంది. కొన్ని పాయింట్స్ చెప్తాం అనమాట. ఆకుకూరలు ఉంటాయి, 30 డేస్లో ఆ ఫార్మర్కి డబ్బులు వచ్చేది ఆకుకూరలే. ఖచ్చితంగా నువ్వు ఒక లేబర్ని పెట్టుకున్నా కానీ నీకు ఒక ఇన్కమ్ తీయాలి అంటే ఒక 1/2 ఏకర్ ఆకుకూరలు పెట్టేమని చెప్తాం. అంటే మేము అలా డిఫరెన్షియేట్ చేసి ఫార్మర్స్కి చెప్తాము. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కల్టివేట్ చేస్తారు కాబట్టి ప్రజెంట్ ప్రాబ్లం ఏం లేదు మాకున్న సర్కిల్ వరకు. మీరు కల్టివేట్ చేసేటువంటి ఆకుకూరల్లో ఏ ఆకుకూర తక్కువ కాలంలో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఎంత ఆదాయం? మెంతికూర 1 వీక్ 15 డేస్. జనరల్గా మొత్తం మెంతికూర కూడా వేయచ్చు, కానీ నేను సజెస్ట్ చేయను. అమ్ముకోగలిగే కెపాసిటీ ఉందంటే మెంతికూర వేసేసుకోండి అంట. విత్ ఇన్ 15 డేస్లో ఇన్కమ్ తీయచ్చు అది. అంటే ఇవన్నీ పెరిషబుల్ గూడ్స్ కదా, వీటిని ఒక 1 or 2 డేస్ లేట్ అయింది, లేదా మ్యాన్ పవర్ లేదు, లేదా మీరు అలసిపోయారు, అప్పుడు ఆ పరిస్థితిని ఎలా మేనేజ్ చేశారు? నేను కటింగ్ చేయాలి అనుకున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 2 డేస్ ముందు నుంచి నా ప్రిపరేషన్ ఉంటుంది. ఆ రోజు వస్తున్నారా లేదా ఏంటి అని చెప్పి. ఒకవేళ అంటే కొన్నిసార్లు మనం చేయగలుగుతాం, కొన్నిసార్లు మనం చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. లేబర్ రావట్లేదు అని చెప్పి నాకు మార్నింగ్ కానీ నెక్స్ట్ డే నైట్ కానీ తెలిసిపోతుంది. రాలేని సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి నేనే కట్ చేసుకుంటాను. ఐ డోంట్ డిపెండ్ ఆన్ ద లేబర్స్ అనమాట. అది ఈవినింగ్ 4 అయినా అని 5 అవ్వండి, మార్నింగ్ 9 నుంచి 5 వరకు నేను ఒకదాన్ని కట్ చేసుకుంటూ కూర్చుంటాను. లేదా నేను ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి కట్ చేయడము, వాళ్ళ దాంట్లో మేము వెళ్ళి చేయడం, అలా కోఆపరేటివ్గా మేము ఉండి చేసుకుంటాం. మేము ఏదైనా తెప్పించుకోవాలనుకున్నా కానీ గ్రూప్గా కలిసి తెప్పించుకుంటాం అనమాట. ప్రొడక్ట్స్ ఏదైనా కావాలి అన్నా కానీ అవన్నీ. మీకు తెలియకుండా తెలుసుకున్నది ఏం సార్ ఏంటి? తెలుసుకున్న దాంట్లో తప్పులు సరి చేసుకున్నవి ఏంటి? ల్యాండ్ ప్రిపరేషన్ అనేది మెయిన్. అసలుకి ల్యాండ్ ప్రిపరేషన్లో నేను స్టార్టింగ్లో తప్పు చేశాను. ఆ తర్వాత జనరల్గా ఏంటంటే ఈస్ట్ టు వెస్ట్కి సంబంధించి బెడ్స్ వేయించారు నా చేత. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. అది సన్ ఇటు వస్తుంది కాబట్టి సన్ ఇటు పడుతుంది, తర్వాత ఇటు పడుతుంది అని చెప్పి అంటారు. అది కాదు, నార్త్ సౌత్ వేయాలి బెడ్స్. దానివల్ల ఏమవుతుందంటే గాలి వీస్తూ ఉండడం వల్ల దానికి కరెక్ట్గా దాని అందడం వల్ల అది యాక్చువల్గా చాలామంది తెలియదు. అది ఐ థింక్ ఇప్పుడు కూడా స్టిల్ మిస్టేక్ ఈస్ గోయింగ్ అన్నది చేస్తున్నారు. అది నెక్స్ట్ లేదు ఉంది లేదు నార్త్ సౌత్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు 2-3 ఫార్మర్స్ కూడా ఉన్నారు. అదే మేము యాక్సెప్ట్ చేసింది. అది నేను నార్త్ సౌత్ వేసినప్పుడు నాకు ఈల్డ్ ఎక్కువ వచ్చింది, ఈస్ట్ వెస్ట్ వేసినప్పుడు రాలేదు. ఆ డిఫరెన్సియేషన్ ఉంది. సో మీరు వేస్తే కనుక ఒక మళ్ళీ అది రెండు కూడా టెస్ట్ చేయండి. ఓకే, తర్వాత
నెక్స్ట్ బెడ్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కౌడంగ్ వేస్తాం కదా, కౌడంగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి లద్దె పురుగులు వస్తాయి తెల్లవి, అదొకటి బాగా అబ్జర్వ్ చేశాను. ఉంటుంది ఆల్రెడీ మా ల్యాండ్ కొంచెం మొరంట్ అయిపోయి ఉంటుంది, బట్ అయినా కానీ కనిపించాయి అనమాట. ఫస్ట్ టైం వేసినప్పుడు కనిపించలేదు, ఇది సెకండ్ ఇయర్లో మనం వేస్తున్నప్పుడు అవి బాగా కనిపించాయి అనమాట. సో అది అంటే మనం అంటే తీసుకున్న ప్లేస్ రాంగా మరి ఏంటో నాకు తెలియలేదు, కానీ తర్వాత ఈపీఎన్ ఏదో వాడాము, అది నెక్స్ట్ సొల్యూషన్ అయిపోయింది. తర్వాత ఇంకా అంటే ఆర్గానిక్లో ఏంటంటే యాక్చువల్గా ఎక్కువ కౌడంగ్ యూజ్ చేయాలి. జనరల్గా ఒక 1 acreలో 4 tractors అంటారు. వీఆర్ నాట్ సజెస్టింగ్ 4 tractors, 10 tractors అంటాం మేము. అంటే మినిమం అంటే జనరల్గా కెమికల్ ఫార్మర్స్ 4 వేసి వదిలేస్తారు కదా. ఆర్గానిక్లో కావాల్సింది ఏంటంటే ఫెర్టిలిటీ ఆఫ్ ల్యాండ్ కావాలి, కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువ వేయమని చెప్తాము. నీమ్ పౌడరు, నెక్స్ట్ ఆముదము కేకు, ఇవన్నీ కొంచెం మిక్స్ చేసి వేయండి. బయోకల్చర్స్ కూడా కలిపి వేస్తాం అనమాట మేము వేయాలనుకున్నప్పుడు. దాని పోతుంది, ఫస్ట్ టైం పోతుంది, కంపల్సరీగా పోతుంది. మీకు ఎప్పుడైతే సెకండ్ క్రాప్ స్టార్ట్ చేస్తామో అప్పుడే వస్తుంది అది. అంటే ఇప్పుడు ఈ 20 ఎకరాల్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి సార్ మీకు ఇచ్చిన మొత్తానికి మళ్ళీ మీరు ఎన్నేళ్ళు అప్పు ఇచ్చారు సార్కి? ఎవరికి ఇచ్చిన పెట్టుబడి? 20 ఎకరాలు నావి కాదు, నాది ఓన్లీ 1 acre. నా 1 acreలో నా ఇంటి వరకు ఇంతవరకు మేము మా హస్బెండ్ అనేవాళ్ళు ఆయన దగ్గర ఒక వెజిటబుల్స్కి ఇంత బడ్జెట్ అనేది 4,000 ఆయన నాకు ఎవ్రీ మంత్ ఇవ్వాలి. ఆ బడ్జెట్ అనేది ఆయన దగ్గర ఇవ్వట్లేదు ఇప్పుడు నాకు, ఎందుకంటే ఆల్రెడీ వస్తుంది కాబట్టి. ప్లస్ నా లేబర్ది కూడా నాకు ఆల్రెడీ నాకు ఓన్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి దానివల్ల నాకు అది వెళ్ళిపోతుంది, లేబర్ ఇష్యూస్, శాలరీ కానీ అవన్నీ. క్లబ్ చేసి మన ఇద్దరు ముగ్గురు కలిసి చేద్దామని వచ్చారు. ఇప్పుడు 2-3 ఏళ్ళుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా అట్రాక్ట్ అయ్యి వచ్చారు. లక్షకారు వాళ్ళకి ఇలా ఒక 20 ఎకరాలు 30 ఎకరాల్లో 40 క్రాప్స్ పెట్టాలంటే వాళ్ళు ఎలా చేస్తే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఏంటి, హైదరాబాద్ పరిసరాలకి ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి, బెంగళూరు, వైజాగ్, గుంటూరు, విజయవాడ, ఒక్కసారి ఈ సర్కంఫరెన్సెస్ కూడా జోడించి నేను అనుభవంతో చెప్పండి. ఇప్పుడు 20 acres ల్యాండ్, అర్థమైంది 20 acres ల్యాండ్ యాక్చువల్గా సరౌండింగ్స్లో లేదు, వాళ్ళకి ఓన్ ల్యాండ్ ఉంటేనే ఇట్ ఈస్ ఓకే. లీజ్ ల్యాండ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఓనర్ ఉంటే మాత్రం నేను ఫార్మింగ్ చేయొద్దని చెప్తాను. ఓనర్ ఫార్మింగ్కి వచ్చేటట్టు ఉంటే, ఫామ్కి వస్తున్నారంటే ఆ ఫామ్ వదిలేయండి అని చెప్తాను నేనైతే. ఎందుకంటే లిటరల్లీ వన్ ఆఫ్ ది మై క్లోజ్ ఫ్రెండ్ ఈ సజెస్టెడ్ తను లిటరల్లీ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లం అనమాట. అంటే ఓనర్ అనేవాళ్ళు ల్యాండ్లోకి వచ్చి రోజు అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని సజెషన్స్ చెప్తూ ఉంటారు. వీళ్ళు ల్యాండ్ బాగు చేసినాక వాళ్ళు వెళ్ళిపోమనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అప్పటి వరకు అడవిలాగా ఉంటుంది. పాపం వీళ్ళు ఏదో చేద్దామని ఇంతజాజంతో వచ్చి గబగబా మొత్తం అన్ని నీట్గా క్లియర్ చేసి ల్యాండ్ అక్కడ సెట్ చేసి పెట్టంగానే నేను చేసుకుంటాను మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అనేస్తారు. అంటే కవులు అనేది కూడా అది బాగా వర్తి పీపుల్ ఉంటేనే తీసుకోమని చెప్తాం. తక్కువ వస్తుంది ఏదో వచ్చేసింది అని చెప్పి తీసుకోవద్దని చెప్తాం ఆ విషయంలో. నెక్స్ట్ ఇప్పుడు 20 acres ల్యాండ్ ఉందంటే కనుక మేము 10 acres చేస్తాం. 10 acres ఎప్పుడు ఖాళీగా ఉంచుతాం, ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు 10 acres మనం వేసినాక తర్వాత ప్యారలల్గా వేసుకుంటూ వెళ్ళాలి. అది కంటిన్యూటీ ఆఫ్ వెజిటేబుల్స్ లేకపోతే మనం ఇంకా ఎవరూ చూడరు. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మనం లీఫీస్ అయితే కనుక ఎవ్రీ వీక్ సోయింగ్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే మాకు కంటిన్యూటీ ఆఫ్ లీఫీస్ కావాలి కాబట్టి. నెక్స్ట్ ఇది టమాటా, వంగ, మిర్చి 60 days క్రాప్ కాబట్టి వన్స్ అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, టమాటా అనేది ఎప్పుడైతే ఆల్రెడీ ప్లాంట్కి వచ్చి ఉంటుందో నెక్స్ట్ ఇమీడియట్గా ప్లాంటేషన్కి వెళ్ళిపోతాం మేము. అది డిపెండ్ ఆన్ ద వెజిటేబుల్ బేస్ చేసుకుని మేము సోయింగ్ చేస్తూ ఉంటాం. అది కాయగూరల్లో పెద్ద సమస్యలు లేకుండా పండేది, ఎక్కువ సమస్యలతో వచ్చేది కాసేది. పెద్ద సమస్యలు లేకుండా పండే టమాటా. వంకాయలో వచ్చేది ఏంటంటే మెయిన్ కాండం తొలచు పురుగు వస్తుంది, అది వస్తుంది. బట్ ఏంటంటే ముందే లూర్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఫార్మర్ ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలియవు, ఆ షాపుల్లో కెమికల్ షాపుల వాళ్ళు అమ్మరు, చాలా వరకు అమ్మరు. అవన్నీ ముందు మనం తెచ్చుకుని పెట్టుకుని ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి. లూర్స్ కానీ ఇవన్నీ కానీ పెట్టుకుని. మేము ఇంగువ అవి అంటే స్టార్టింగ్ మేము లూర్స్ పెట్టుకున్నాము. లూర్స్ పెట్టుకున్నా కానీ వస్తే కనుక ఇంగువ దాన్ని స్ప్రే చేయిస్తాము, డ్రెంచింగ్ చేయిస్తాం కాబట్టి అది మజ్జిగ అది చేస్తాం కాబట్టి అది సొల్యూషన్ అవుతుంది. అది మనకి 100 ఎకరాల ఫార్మింగ్ మధ్యలో 20 ఎకరాల నేచురల్ ఫార్మింగ్, కెమికల్ ఫార్మింగ్ మధ్యలో 100 ఎకరాల కెమికల్ ఫార్మింగ్ మధ్యలో 20 ఎకరాల నేచురల్ ఫార్మింగ్ ఉంటే దాంట్లో సమస్యలను ఎలా అధిగమిస్తున్నారు?
ఇప్పుడు ఆల్మోస్ట్ నా 1 acre ల్యాండ్ చుట్టూతో అలా అందరూ కెమికల్ ఫార్మర్సే. వాళ్ళు ముందు కొట్టంగా నా దగ్గర రావడానికి ట్రై చేస్తాయి మ్యాక్సిమం. అందుకే మేము ఏం చేస్తామంటే చుట్టూ బోర్డర్ క్రాప్ వేస్తాము. ఆముదం పెడతాము, ప్లస్ ఆవాలు వేస్తాము, బంతి పెడతాం. ఈ వేసినాకే ఈ ప్లాంటేషన్ ఎప్పుడైతే పెట్టకముందే ఇది వేసేస్తాం మేము. ఎందుకంటే ఇది పెట్టినాక అది వేస్తా అంటే దాని టైము దీని టైం అన్ని వేరియంట్స్ ఉంటాయి. ముందు బోర్డర్ క్రాప్ అన్ని సెట్ చేసుకున్నాకనే అది కొన్ని డేస్ అయినాకనే ఇది వెయ్యాలి. ఫైనల్లీ ఏం చెప్తారండి అందరికీ? ఫార్మింగ్ చేయాలి, ఏదో ₹1,00,000 సంపాదించాలి, మన వీడియో చూసాము అని మాత్రం దిగద్దు. మనం వెళ్ళి మనం టైం స్పెండ్ చేయగలుగుతామా, మన కుటుంబం మనకు సపోర్ట్ చేస్తుందా, ఈ 2 బేసెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్గా స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పర్ ఏకర్కి 1 lakh ఖచ్చితంగా ఉంటుంది. డ్రిప్ అండ్ కల్టివేషన్కి, కౌడంకి, వీటన్నిటికీ. ఇవన్నీ మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా, ఫినాన్షియల్గా ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ ఉంటేనే దిగమని చెప్తాను నేను. ఫార్మర్స్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నారు. అది మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. తెలిసినా తెలియకపోయినా మనం తెలుసుకోవాలి అంతే, ఇక ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు నేను ఉండే హైదరాబాదు, గుంటూరు వెళ్ళి ఫార్మర్స్ని కలిసేసి వచ్చాను. అలానే మనం వెతుక్కుని వెళ్ళి వాళ్ళతో దగ్గరుండి మినిమం 2 months అయినా చేయగలిగితేనే ఫార్మింగ్లో మనకి ఏంటి అనేది లాస్ అవ్వకుండా మనం కొంచెం నెక్స్ట్ కల్టివేషన్ చేయడానికి ఈజీ వస్తుంది. అంటే ఆల్రెడీ ఆర్గానిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, కానీ ఇప్పుడు నాకు ఫార్మింగ్ అని అసలు తెలియదు, సబ్జెక్టే తెలియదు. ఆల్మోస్ట్ నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. నాకు కొత్త ఫీల్డ్ ఆర్గానిక్ అనేది, ఫార్మింగ్ అనేది. నేను తిరిగి ఫామ్లోకి వచ్చి చేసేసరికి అసలు టోటల్ కన్ఫ్యూజన్ అయిపోయాను. అయినా కానీ కొంచెం ఫార్మర్స్తో మాట్లాడి కొంచెం నాలెడ్జ్ తీసుకుని చేశాను, కానీ అది అందరికీ హెల్ప్ అవ్వకపోవచ్చు నేను అనుకోవడం. నాలెడ్జ్ లేదు, బ్యాక్ ఎండ్లో ఎవరు లేరు, మనకి ఇంటి సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరి దగ్గరన్నా వెళ్ళి చేసినాక ఫార్మింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను నేను.